నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కూటమి పవర్లోకి వచ్చినప్పటి నుంచి అదే హాట్ టాపిక్. మరేదో కాదు, రెడ్ బుక్. అపోజిషన్లో ఉన్నప్పుడు వార్నింగ్ ఇచ్చారు, అధికారంలోకి వచ్చాక ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో అతి చేసిన అధికారుల నుంచి లీడర్ల వరకు వరుస పెట్టి ఒక్కొక్కరిపై కేసులయ్యాయి. కొందరు జైలుకెళ్ళొచ్చారు, ఇంకొందరి పేర్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. అయితే మాజీ సీఎం జగన్ పేరు కూడా రెడ్ బుక్ లో ఉందో లేదో త్వరలోనే క్లారిటీ వస్తుందంటూ బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు లోకేష్. చిన్నబాబు ఎందుకు అలా కామెంట్స్ చేసినట్టు? రెడ్ బుక్ లో జగన్ పేరుందా? అరెస్టుల పర్వంలో ఆయన దాకా వెళ్తారా? రెడ్ బుక్ లో జగన్ పేరు, లోకేష్ బ్లాస్టింగ్ కామెంట్స్. రెడ్ బుక్ లో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ అమలు నడుస్తూనే ఉంటుందా? అరెస్టుల పర్వంలో జగన్ దాకా వెళ్తారా? ఉన్నట్లుండి లోకేష్ నోట మళ్ళీ రెడ్ బుక్ మాట. రెడ్ బుక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాగా వినిపిస్తున్న వర్డ్ ఇది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అతి చేసిన అధికారులు నోటికొచ్చినట్లు మాట్లాడిన లీడర్ల సంగతి తేలుస్తామంటూ టీడీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు తెర మీదకు తెచ్చిందే రెడ్ బుక్. ఆ తర్వాత కూటమి పవర్లోకి వచ్చింది. ఇంకేముంది, పోసాని కృష్ణమురళి, డైరెక్టర్ ఆర్జీవి, శ్రీరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇలా చాలా మందిపై వరుస పెట్టి కేసులు నమోదయ్యాయి. ఎక్కడ ఉంటే అక్కడ అరెస్ట్ చేశారు. ఇందులో వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, పోసాని కృష్ణమురళి జైలుకు కూడా వెళ్లారు. మరికొందరు కేసులు ఫేస్ చేస్తున్నారు. అటు లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనుంజయ్, రాజ్ కసిరెడ్డిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇందులో కసిరెడ్డి మినహా అందరూ బెయిల్పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటీసులు, విచారణ అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ఇలా ప్రచారం జరిగి కూడా 6 నెలలకు పైగానే గడిచిపోయింది. కానీ జగన్ చుట్టూ ఉన్నవాళ్ల ఎపిసోడ్ మాత్రమే కొనసాగుతోంది. కొత్త కొత్త ట్విస్టులు, అరెస్టులు లిక్కర్ స్కామ్ కేసులో హాట్ టాపిక్ గా మారాయి. ఇలాంటి టైంలో మరోసారి రెడ్ బుక్ ప్రస్తావన తేవడం, జగన్ పేరుపై లోకేష్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు కాస్త బద్ధ శత్రువులుగా మారి తగ్గకుండా నెగ్గడం కోసం దేనికైనా రెడీ అంటున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ ప్రస్తావనను తరచూ వైసీపీ నేతలు తెస్తూ టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెడ్ బుక్ అంటే భయం ఎందుకు అంటూ కూటమి లీడర్ల నుంచి కౌంటర్ పడుతోంది. సేమ్ టైం రెడ్ బుక్ కు కౌంటర్ గా వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలేది లేదని వైసీపీ నేతలు అంటూ ఉంటే, గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారికి చుక్కలే అంటూ కూటమి నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఆ రచ్చ అలా నడుస్తూ ఉండగానే లేటెస్ట్ గా మరోసారి లోకేష్ రెడ్ బుక్ ను తెర మీదకు తెచ్చారు. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేసుకున్నామని, ఆ రెడ్ బుక్ లో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందని సంచలన కామెంట్స్ చేశారు లోకేష్. రెడ్ బుక్ లో పేరు ఉన్నవారు ఎవ్వరూ తప్పించుకోలేరని లోకేష్ ఎప్పటినుంచో స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, వారిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులను, టీడీపీ లీడర్లు, క్యాడర్ను ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదంటున్నారు. అయితే రెడ్ బుక్ లో వైఎస్ జగన్ పేరు ఉందా లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వకుండా అది తొందరలోనే తెలుస్తుందని చెప్పి సస్పెన్స్ కు తెర తీశారు. రెడ్ బుక్ లో ఇప్పటిదాకా పూర్తి అయినవి కేవలం 3 పేజీలు మాత్రమే అని ఆ మధ్య లోకేష్ చెప్పారు. ఇంకా అనేక పేజీలు ఉన్నాయని కూడా అన్నారు. ఇప్పుడేమో జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందని అంటున్నారు. దీంతో రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందా, ఉంటే ఆయనపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చర్చగా మారింది. రెడ్ బుక్ లో పేరు ఉంటే జగన్ ను అరెస్ట్ చేస్తారా?
గతంలో జగన్ చేసిన తప్పులను తాము చెయ్యబోమంటున్న టీడీపీ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసేంత రాజకీయ సాహసం చేస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా లేటెస్ట్ గా లోకేష్ చేసిన వ్యాఖ్యలు అయితే కొత్త చర్చకు దారితీశాయి.